ఏందోరా లైఫా, క్రిస్టఫర్ నోలన్ సినిమాలాగా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఐటీ జాబ్ అంటేనే అంతేగా మామ్, ఏం చేయలేం. నువ్వైనా మేలు మామ్, 4 కంపెనీలు మారావు, 4 ఊర్లు మారావు, కొత్త కొత్త ఫేసులు, కొత్త కొత్త ఫ్రెండ్స్. కానీ నా బతుకు స్టార్టింగ్ నుంచి ఇదే కంపెనీ, 10 సంవత్సరాల నుంచి అదే కుర్చీ, అదే ఫేసులు మామ్. అయినా ఇక్కడే ఎందుకున్నావు మామ్, నీకున్న ఎక్స్పీరియన్స్కి డబుల్ శాలరీ వస్తుంది బయట. ఏమో మామ్, అలవాటు అయిపోయింది. రిస్క్ ఎందుకు చెప్పు? రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేది రస్క్ మాత్రమే అంటావు. కరెక్ట్ మామ్. చూసావా, డైలాగ్ కూడా రొటీన్ అయిపోయింది. నా లైఫ్ ఎంత చెప్పు? నువ్వు అని మామ్, నా ఫ్రెండ్ గాడు సెలెక్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడి కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను చెప్తా వాడికి, నువ్వు సరదాగా వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసిరా. అమ్మో, ఈ కంపెనీలో ఉంటూ వేరే కంపెనీ ఇంటర్వ్యూ వచ్చా? ఇలా భయపడితే ఎలా మామ్? నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే, ఆ తర్వాత నేను చూసుకుంటా. సరే మామ్. ఒకటి గుర్తుపెట్టుకో మామ్, నువ్వు వాళ్ళకి నువ్వు నోటీస్ పీరియడ్ ఉన్నా అని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో ఇమీడియట్ జాయినింగ్ చేసుకుంటున్నారు. ఓకే. సో మిస్టర్ రవి, సార్. వి రియల్లీ లైక్డ్ యువర్ ప్రొఫైల్. మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. 10 years ఒకే కంపెనీలో చేశారంటే మీ కన్సిడెంట్కి, లాయల్టీకి హ్యాట్సప్. హ్యాట్ లేదు కదా సార్, అంటే హ్యాండ్స్ అప్ అన్నారు కదా. ఓకే, మీలాంటి లాంగ్ సర్వీస్ ఎంప్లాయీస్ కోసమే చూస్తున్నాం. మీ ప్రీవియస్ కంపెనీలో ప్యాకేజ్ ఎంత? ఎంత సార్? 8 LPA. వి గివ్ ఏ 12 LPA.